హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న అడై దోశ రెసిపీ అండి. ఈ అడై రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక వీడియోని చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో పావు కప్పు శనగలు, పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు అలసందలు, పావు కప్పు పెసల్ని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వీటిని రాత్రంతా నానబెట్టుకోవాలి. అలాగే కప్పు బియ్యాన్ని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి వీటిని కూడా రాత్రంతా నానబెట్టుకోవాలండి. పప్పుల్ని నైట్ అంతా నానబెట్టేశానండి. చూసారు కదా, చాలా బాగా నానాయి. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ గ్రైండ్ చేసుకుందాము. వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిరపకాయలు, నానపెట్టిన బియ్యం, పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పప్పులన్నింటినీ కొద్దిగా రవ్వగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా సన్నని రవ్వగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు పొడి కోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పులు బాగా వేగి రంగు మారుతున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. తర్వాత అదే ప్యాన్లో 1 టీ స్పూన్ మిరియాలు, 10 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కరివేపాకులో ఉన్న తడంతా ఆరిపోయి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పప్పులున్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. తర్వాత అదే ప్యాన్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నువ్వులు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు వీటిని కూడా పప్పుల్లో వేసుకొని చల్లారనివ్వండి. పప్పులన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోండి. వేడి మీద కనుక పప్పుల్ని గ్రైండ్ చేస్తే కారం ముద్దయిపోతుందండి. అందుకని పప్పులన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన కారాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దోశ వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసి 1.5 గరిటెడు పిండి వేసుకొని కొద్దిగా మందంగా స్ప్రెడ్ చేయండి. ఈ దోశని కొద్దిగా మందంగానే వేసుకోండి, పలుచగా వేసుకోవద్దు. అడైని వేసుకున్న తర్వాత అంచులన కొద్దిగా నూనెను వేసుకోండి. అడై ఉడకక ముందే అడై పైన మనం గ్రైండ్ చేసిన కారపొడిని కొద్దిగా చల్లుకోండి. ఇప్పుడైతేనే అడైకి కారం బాగా పడుతుందండి. అడైని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోండి. అడై ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసి 30 సెకండ్ల నుండి 1 నిమిషం కాల్చి తీసుకోండి, సరిపోతుంది. ఇంతేనండి, అడై దోశలు రెడీ అయిపోయినట్లే. ఈ పిండితో అడైలే కాదండి, గుంత పునుగులు, ఊతప్పాన్ని కూడా వేసుకోవచ్చు. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.